హాయ్ గాయస్, మేము వెజిటేబుల్స్ మార్కెట్కి వచ్చాము. ఎంత ఫన్నీగా షాపింగ్ చేస్తాము, ఎంత సరదాగా చిల్ అవుతామో చూపిస్తాను. మేము వీక్లీ కస్టమర్స్ కాబట్టి మార్కెట్లో ఉన్న వాళ్ళు మాకు ఆల్మోస్ట్ పరిచయమే. ఫస్ట్ మేము ఉల్లిపాయలు కొంటాం. ఇక్కడే మాకు ఒక ఉల్లిపాయల అక్క కూడా ఉంటుంది. మార్కెట్లో ఏమైనా తెలియదక్క, ఏమైనా కావాలక్క అంటే మార్కెట్లో హెల్ప్ చేస్తుంది, లేదంటే మా రూమ్ దగ్గర తీసుకొచ్చి కూడా ఇవాళ అక్క రాలేదు అంతే. అక్కడ ఒక ఉల్లిపాయలు ఒకటే కొంటాము. ఇంకా మధ్యలో అటు ఇటు చూసుకుంటే ఎక్కడ అక్కంటే డైరెక్ట్ బాబాయ్ షాప్ దగ్గరికి వచ్చేస్తాం. అంకుల్ స్మైల్ ఇవ్వండి. ఈ బాబాయ్ కూడా మా ఫ్రెండే. ఈయన ఎంత స్పీడ్గా క్యాలిక్యులేట్ చేస్తారంటే 10 కళ్ళు వేసుకుని చూస్తారు అందరి వైపు. ఎవరేం కొన్నారో అని ముందే లెక్కలేసి పెట్టేసుకుంటారు ఆయన దగ్గర. ఈసారి దీని కాస్ట్ ఎంత, దాని కాస్ట్ ఎంత అని అడగకుండా అక్కడే ఒక బోర్డు రాసేసి బోర్డు మీద క్లారిటీగా ఇస్తారనమాట కాస్ట్. నేను ఎంత చేదుగా ఉన్న కాకరకాయ అన్న తింటానేమో కానీ వంకాయ అస్సలు తిన్ను. నా కోసం వీళ్ళిద్దరూ కూడా సాక్రిఫైస్ చేశారు. ఇంత మంచి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం. మా ముగ్గురులో ఈ తెల్ల బట్టలు వేసుకున్న అమ్మాయి బ్యారెల్ బాగా ఆడుతుంది కాబట్టి ఎప్పుడు కూరగాయలకి వెళ్ళినా ఫస్ట్ ఆమెనే ప్రిఫర్ చేస్తాం మేము. వెజిటేబుల్స్ వేయడంలో బద్దకమైన వాళ్ళకి ఇలా బుట్టలో వేసి కూడా అమ్ముతారు. బుట్ట 20 రూపీస్. అన్ని వెజిటేబుల్స్ షాప్ మధ్యలో ఒకే ఒక ఫ్రూట్ షాప్ ఉంటుంది. ఇదే ఆవిడ కేజీ లెక్కలో వాళ్ళు కూరగాయలు వెళ్తుంటే నేను వీడియోస్ తీసుకుంటావా అనుకుంటారేమో. నాకు సంచి ఇచ్చి సంచికి కాపలా పెట్టారు. ఎంతసేపు అని కాపలా కాస్తానని నేను కూరగాయలు అమ్ముతున్నాను. అంతే లోపల అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చి ఈయన బుర్ర తింటామన్నమాట. ఈయన కూడా మా ఫ్రెండే. మేము ఎవరి దగ్గర షాపింగ్ చేస్తే వాళ్ళంతా మా ఫ్రెండ్స్. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు బుర్ర తింటాం కాబట్టి మా బాధపడలేక 2 ఎక్స్ట్రా వేసి మమ్మల్ని అక్కడి నుంచి వెంటనే పంపేస్తాం.